వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఇవి ప్రతి మనిషి జీవితంలో ఉండేవే. కానీ తమకెదురైన కష్టాలకు పరిష్కారం వెతకాల్సింది పోయి కొందరు తల్లిదండ్రులు తీసుకుంటున్న అత్యంత దారుణ నిర్ణయాలు యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆ సమస్యల భారాన్ని తమ అమాయక పిల్లల మీద మోపుతూ వారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ ఉన్నారు. ఈ విషాద పరంపరకు తాజా ఉదాహరణే నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం లక్కవరం గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన. ఆ ప్రాంతానికి చెందిన ఫినాన్స్ వ్యాపారి షిరిగినేడి దుర్గాప్రసాద్ తీసుకున్న ఒక కఠిన నిర్ణయం అందరినీ కన్నీరు మున్నీరు చేస్తోంది. ఆయన తన ఇద్దరు పిల్లలైన కుమారుడు మోహిత్, కుమార్తె జాహ్నవిలను ఆధార్ కార్డు అప్డేట్ అంటూ వెంట తీసుకొనెళ్లి గోదావరి నదిలోకి పడేసి ఆపై అతను కూడా గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విషాదకరం. ఇక్కడ కారణం ఏదైనా పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబానికి తీరని లోటే. తమకు వచ్చిన కష్టాలకు పరిష్కారం వెతకాల్సింది పోయి నిస్సహాయులైన ఆ చిన్నారులను కూడా ఈ లోకం నుంచి దూరం చేయడం ఎంతవరకు సమంజసం? దుర్గాప్రసాద్ ఘటన ఒక్కటే కాదు, ఇలాంటి కుటుంబ ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. గత నెలలో హైదరాబాద్లోని బాలాజీనగర్ పిఎస్ పరిధిలో జరిగిన ఉదంతం కూడా అంతే కన్నీరు పెట్టించింది. భర్తతో గొడవలు రావడంతో సాయి లక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కవలలను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆ తల్లి కూడా 3వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కేవలం చిన్న చిన్న గొడవలు ఎంత పెద్ద విషాదానికి దారితీసాయో ఈ ఘటన మనకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఈ హైదరాబాద్ నగరంలోనే మరో ఘటన కూడా చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ సరస్సులో ఓ వివాహిత తన 2 ఏళ్ల కూతురుతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కూడా కుటుంబ సమస్యల కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పాప వయసు కేవలం 2 ఏళ్లే. లోకమే తెలియని చిన్నారికి అప్పుడే 100 ఏళ్లు నిండిపోయాయి. కేవలం నగర ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కుటుంబ కలహాలు ఎంతటి తీవ్రమైన క్రైమ్కు దారితీస్తున్నాయో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోరం ఒక ఉదాహరణ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ ఓ తండ్రి భార్యతో గొడవపడి తన 3 పిల్లలను బైక్పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత వారిని నల్లమల్ల అడవుల్లో పురుగుల మందు తాగించి చంపేశాడు. పురుగుల మందు తాగినా ఎక్కడ బతికిపోతారోనని భయపడి వారిపై మళ్లీ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అలా దారి పొడవునా ఒక్కొక్క బిడ్డను చంపుకుంటూ వెళ్లి చివరకు ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇంత దారుణమైన నిర్ణయానికి ఆ పిల్లలు చేసిన తప్పేంటి? అలాగే కడపలో కూడా కుటుంబ కలహాలతో విసిగిపోయిన భార్యాభర్తలు కేవలం 18 నెలల చిన్నారితో కలిసి గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే తమకొచ్చిన సమస్యలను ఎదుర్కోవడానికి బదులుగా బలి పశువులుగా నిస్సహాయులైన పిల్లలను ఉపయోగించుకుంటున్నారేమో అనిపిస్తోంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున్న కష్టం రేపు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఆర్థికంగా నష్టపోయినా, ఇంట్లో గొడవలు వచ్చినా వాటి గురించి నిపుణులతో మాట్లాడాలి, కౌన్సిలింగ్లు తీసుకోవాలి. జీవితం ఒక్కసారి వస్తుంది కదా. కడుపున పుట్టిన పిల్లలను చంపేసి ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి ఎవరైనా ఇలాంటి ఆలోచనలో ఉంటే వెంటనే ఆలోచన నాపి సహాయం కోసం ప్రయత్నించండి.